దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈ రోజు దేవుని వాగ్దానం. యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండినట్లు నీవు వచ్చితివి. రూతు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనము. పరిశుద్ధుడైన మన తండ్రి అయిన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండినట్లు నీవు వచ్చితివి అని మన తండ్రి మనతో సెలవిస్తున్నారు. మన తండ్రి అయిన యెహోవా పరిశుద్ధుడు కనుక మనం అందరము పరిశుద్ధత కలిగి జీవించాలి. ఆయన మార్గంలో నడవాలి. ఆయన చిత్తాన్ని మనం అనుసరించాలి. మనం అందరము పరిశుద్ధంగా ఉండుటకు మనమే దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి. విశ్రాంతి దినమునకు మనం అందరము సిద్ధపడి ఉండాలి. ఆయన సన్నిధికి వచ్చి తండ్రికి మొరపెట్టాలి. మన తండ్రి అయిన యెహోవాను, తండ్రి ప్రియకుమారుడైన యేసయ్యను మనం అందరము ఘనపరచాలి. అప్పుడు తండ్రి మనకు తోడుగా ఉంటాడు. తండ్రి తన రెక్కల క్రింద మనల్ని సురక్షితంగా కాచి కాపాడతాడు. తన కాపాడే దూతలను కాపుదలుగా ఇస్తాడు. మనకు సంపూర్ణమైన బహుమానాలు ఇస్తాడు. మనకు రక్షణానందాన్ని దయచేస్తాడు. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.